సార్ స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా కేసీఆర్ పెంచిన మొక్కే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారా? కేవలం తెలంగాణ ప్రజల కోసమే ఉద్యోగానికి రాజీనామా చేశారా? మీ సొంత లాభం కోసం రాజీనామా చేశారా? దేశ ప్రజల కోసం ఉద్యోగానికి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తే దేశ ప్రజలు వింటారా? ఏం చేద్దామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేశారు? చాలామంది ఏం చూస్తున్నారంటే ప్రవీణ్ కుమార్ కేవలం పోరాటాలు మాత్రమే కాదు, ఆ పోరాటాలు చేయడం ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఊరికే కూర్చునే వ్యక్తి కాదు. అందరు చెప్పిన మాటలే మీరు చెప్తున్నట్టు అనిపించట్లేదా సార్? మీరు ఇన్ని చెప్పారు కదా సార్, మరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎందుకు ఓడిపోయారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే బలమైన వ్యక్తులు కేవలం ఎంపీ సీటు కోసమే బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అంటే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మీ కష్టాన్ని గుర్తించి కేసీఆర్ ఇచ్చిండా? ఇక్కడ ఎవరు దిక్కులేక మిమ్మల్ని పెట్టిర్రా? నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తిగా చూస్తున్నాం. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన చర్చగా మారినాయి. ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఐసీయూ నుండి బయటికి తీసుకొస్తాయా? ఇటు మరోవైపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అందరి చూపు ఒకే వైపే మళ్ళింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఏం జరగబోతుంది? నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించి ఏం జరగబోతుంది? నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలిచారు. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఓడించడానికి అన్ని శక్తులు ఏకమయ్యాయంటూ ఓ చర్చ కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది? అదే విషయానికి సంబంధించి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రంజిత్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఎలా అనిపిస్తుంది రాజకీయ ప్రయాణం? చాలా ఎగ్జైటింగ్గా ఉందండి, చాలా బాగుంది. ప్రతి క్షణం కూడా గొప్ప సంతృప్తి దొరుకుతుంది. ప్రజల గొంతుకగా మారిన సాటిస్ఫాక్షన్ ఉంది. బీఎస్పీ పార్టీలో బాగుందా, బీఆర్ఎస్ పార్టీలో బాగుందా? రెండు బాగున్నాయి సార్. స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతాం. నిజంగా కేసీఆర్ పెంచిన మొక్కే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారా? కాదు, ప్రవీణ్ కుమార్ తన శక్తి మీద తాను పెరిగిన మొక్కనే తప్ప ఎవరో పెంచితే పెరిగే మొక్క కాదు. ఎందుకు కండువా మార్చాల్సి వచ్చింది? కండువలు వాదం అదే ఉంది, కండువా మాత్రమే మారింది. నా గుండెలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా బహుజనవాదం ఉంటుంది. పేద వర్గాలకు న్యాయం జరగాలి, ఈ దేశంలో ఉండే అవకాశాలు, సంపద అంతా కూడా జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పటి వరకు అందని వర్గాలకు రావాలి అన్న వాదం ఏదైతే ఉందో ఆ వాదం ఇప్పటికి కూడా బలంగానే ఉంది. సార్ ఏంటి సార్ మీ వాదం? అంతగా ప్రజలకు మేలు చేసే వాదం ఏంటి? ఈ దేశంలో సామాజిక న్యాయం అండి. సామాజిక న్యాయం అనాదిగా మరి అణచివేయబడ్డ వర్గాలు, అనాదిగా ఆదరణకు దూరైన వర్గాలు, అనాదిగా ఇల్లు లేకుండా బతుకుతున్న వర్గాలు, తర్వాత చదువు లేకుండా బతుకుతున్న వర్గాలు, అదేవిధంగా మరి దౌర్జన్యానికి గురవుతున్న వర్గాలు, అధికారానికి దూరమైన వర్గాలు, వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు 80-90% ఉన్నారు ఈ దేశంలో అన్ఫార్చునేట్లీ. సో వాళ్ళందరికీ నేను చెప్పిన ఈ అవకాశాలను దగ్గరికి రావాలంటే వాళ్ళకు ఒక సిద్ధాంతం కావాలి, ఆ సిద్ధాంతాన్ని మోసే పార్టీ కావాలని అనిపించింది. అందుకొరకే నాకు అప్పట్లో బహుజన్ సమాజ్ పార్టీ ఐ ఫౌండ్ ఇట్ టు బి బెటర్ పార్టీ నాకు ఉండే అవగాహన మేరకు. సో అందుకొరకే నేను దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో అది నిజంగా ఇలాంటి ప్రశ్నించే పార్టీలు లేకపోతే దేశం ఈ స్థాయిలో కనీసం అన్న ఉండేది కాదు, లేకపోతే ఇంకా చీకటిగా ఉండేది. అంటే మొత్తం పూర్తి స్థాయిలో చీకటిగా ఉండిపోయేదా దేశం? 100%. ఇప్పటికే మళ్ళీ బీజేపీ అదే చీకటిలోకి ఈ దేశాన్ని తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తుంది. నిజంగా భారతదేశానికి 1950లో మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మరి ఇంప్లిమెంట్ చేయబడలేకపోవడానికి కారణం ఇదే, ఇట్లాంటి పార్టీలే. అందుకొరకే ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రక్షించడం కోసం రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక హక్కులు, అదేవిధంగా మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ పార్టీలను ముందరకు. కేవలం తెలంగాణ ప్రజల కోసమే ఉద్యోగానికి రాజీనామా చేశారా? మీ సొంత లాభం కోసం రాజీనామా చేశారా? తెలంగాణనే కాదు, దేశ ప్రజల కోసం నేను ఉద్యోగానికి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తే దేశ ప్రజలు వింటారా? బహుశా ఫ్యూచర్లో వింటారు, ఎందుకు వినరు? మీరు అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఏం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తే వింటారు అని వినరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు ఆనాడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు విన్నారు, నిరుద్యోగులు విన్నారు, విద్యార్థులు విన్నారు. రేపు దేశంలో కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు దేశంలో సమస్యల మీద పోరాటం చేసినప్పుడు అప్పుడు దేశ ప్రజలు కూడా వింటారు. మన వెనుక గొప్ప సిద్ధాంతం ఉండి మన ఆచరణలో నిబద్ధత, నిజాయితీ ఉంటే అందరూ వింటారు. ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంది. 100%. ఏం చేద్దామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేశారు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశంలో ఎవరికైతే
ఒక గొంతుక లేదో, ఎవరి గొంతులైతే ఈ దేశంలో పాలకులకు వినబడవో అలాంటి ప్రజల జీవితాలు మార్చడం కోసం, వాళ్ళకు ఒక గొంతుక కావడం కోసం, వాళ్ళలో నుండి అలాంటి గొంతుకలను తయారు చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను, నా ఒక్కడి కోసం కాదు. ఇప్పటివరకు మీరు రాజకీయ ఉద్యోగం పదవి విరమణ అంటే మీరు రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన జర్నీలో ఇక్కడ తెలంగాణ ప్రజలకు నిజంగా ప్రశ్నించే గొంతుకలకు న్యాయం చేసిందంటే 4 మాటలలో ఆర్ఎస్పీ ఏం చెప్తారు? చాలా చేశాను. నిరుద్యోగులు, ఈరోజు నిరుద్యోగులకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ నాకే చెప్పుకుంటున్నారు. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు రోడ్డున పడి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునే క్రమంలో వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకమైనప్పుడు నేను వాళ్ళ కోసం ఆమరణ నిరాదీక్ష చేశాను. విద్యార్థులు, నిజానికి విద్యార్థులకు రావాల్సిన కనీసమైన హక్కులు రానప్పుడు, విద్యార్థుల సమస్యలు ఎవరూ పట్టించుకున్నప్పుడు వాళ్ళ కోసం నేను రోడ్డెక్కిన. ఆనాడు ఉద్యోగులు ఉన్నప్పుడుగా విద్యార్థుల కోసమే 10 సంవత్సరాలు పనిచేసిన. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించే రోడ్డెక్కిన. తర్వాత పేద వర్గాలు, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, సోకాళ్ళ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా కావచ్చు, వాళ్ళందరి జీవితాల కోసం నేను ఎన్నో సమస్యల మీద నేను పోరాడిన. చాలామంది ఏం చూస్తున్నారంటే ప్రవీణ్ కుమార్ కేవలం పోరాటాలు మాత్రమే కాదు, ఆ పోరాటాలు చేయడం ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఊరిక కూర్చున్న వ్యక్తి కాదు, చివరి వరకు కూడా దాన్ని ఫాలోఅప్ చేసి వాటి నుంచి ఫలితాలు, పోరాటం ద్వారా ఫలితాలు వచ్చే విధంగా చూస్తాడన్న నమ్మకం ఇలా చాలామంది ప్రజలకు కలిగింది. నిరుద్యోగులకు వాళ్ళ కోసం అమరణ నిరాదీక్ష చేసినప్పుడు ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి గ్రూప్ 1 లీకేజ్ సందర్భంగా గ్రూప్ 1 రద్దు చేసింది. గ్రూప్ 2 వాయిదా చేయాలని నేను ఒకరోజు దీక్ష చేస్తే వెంటనే అది వాయిదా చేశారు. అదేవిధంగా రిజల్ట్స్ రావడం లేదు, ఎందుకు ఇన్ని రోజులు అట్లా పెట్టుకుంటే నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళు సూసైడ్లు చేసుకుంటారంటే రిజల్ట్స్ కూడా వెంటనే ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు రావాల్సిన బిల్స్ కానీ, వాళ్ళ పుస్తకాలు కానీ, వాళ్ళ పాఠశాలలు కానీ, పాఠశాల ఉండే సౌకర్యాలు కానీ, వాళ్ళకి రావాల్సిన టీచర్లు కానీ, వీళ్ళందరి మీద పోరాటం చేసినప్పుడు ప్రభుత్వాలు దిగి వచ్చినాయి. తప్పకుండా ప్రవీణ్ కుమార్ చేసే పోరాటంలో నిజాయితీ ఉంది. ప్రవీణ్ కుమార్ తన సొంత ఆస్తి కోసం చేసుకుంటలేడు, వాళ్ళ సొంత తమ్ముడు కోసం చేస్తలేడు, వాళ్ళ కొడుకు కోసం చేస్తలేడు, వాళ్ళ పిల్లల కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు, ఆ ప్రజలందరూ కూడా తన కుటుంబ సభ్యులుగా భావించే ఈ పోరాటం చేస్తున్నాడని చాలా క్లియర్గా జనాలకు అర్థమైంది. అందుకొరకే నేను చేసే ప్రతి స్టెప్ మీద కూడా చాలా స్పందన చాలా ఎక్కువగా ఉంటుంది. అది అందరు చెప్పిన మాటలే మీరు చెప్తున్నట్టు అనిపించట్లేదు. మీరు బండి సంజయ్ని అడగండి, ఇదే ప్రశ్న. రేవంత్ రెడ్డిని అడగండి, తర్వాత ఇంకెవరన్నా మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడిని ఎవరన్నా అడగండి. సో మీరు ఇన్ని చెప్పారు కదా సార్, మరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ప్రజలు మీ వైపు నిల్చోలే? నేను ఓడిపోవడం అంటే అది నేను ఒక్కనే కారణం అని నేను అనుకోవడం లేదండి. నా ప్రత్యర్థులు నాకన్నా బలమైన వాళ్ళు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే బలమైన వ్యక్తులు, వాళ్ళు ధనపరంగా చాలా బలమైన వాళ్ళు. ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు పెట్టిన ప్రత్యర్థులు ఉన్నారు. తర్వాత బీజేపీకి ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు నన్ను ఓడగొట్టడానికి. ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క మండలం దత్తత తీసుకున్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్ కౌటాలో తీసుకున్నాడు, హేమంత్ బిశ్వా శర్మ ఈస్గావ్ తీసుకున్నాడు, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కాగజ్ నగర్ మండలం తీసుకున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు నన్ను ఓడగొట్టడానికి బీజేపీ నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా డబ్బులు మూటలు తీసుకొని వచ్చారు. కానీ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగం అంతా కూడా ఒక పైసా సంపాదించుకోకుండా ఆ జీతంతోనే బతికి తన 26 సంవత్సరాల సర్వీసు పేదల కోసమే ప్రవీణ్ కుమార్ అంకితం చేసింది. కానీ మరి ప్రజలు దాన్ని అంత త్వరగా అర్థం చేసుకోలేకపోయారు. కేవలం నేను 3.5 నెలల ముందరనే సిర్పూర్ కాగజ్ నగర్కు పోయినా. అందుకొరకు బహుశా నేను ఇంకా అందరి ప్రజలకు రీచ్ అయ్యంటే బహుశా గెలిచిండేవాన్నేమో. కానీ మరి ఒక్కొక్క ఓటర్కు 3,000 ఇచ్చి, వాళ్ళకు 2 బీర్ సీసాలు ఇచ్చి, తర్వాత 2 లిక్కర్ సీసాలు ఇచ్చి, దాని తర్వాత ప్రత్యేకించి నా మీద కేసులు పెట్టి, నా అనుచరుల మీద కేసులు పెట్టి, చివరికి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, డెకాయిటీ కేసు పెట్టి, మా కొడుకు మీద పెట్టి చిత్రహింసలు పెట్టిన ఆనాటి మరి ఆంధ్ర పాలకులు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ₹1 కూడా సంపాదించలేదు సార్. లేదండి, ఉంటే మీరు చూడండి సార్. ఉదాహరణ, ఒక గ్రామంలోకి ఎస్ఐగా ఉద్యోగం వస్తేనే ఈ రోజులలో 20 ఎకరాలు 10 ఎకరాలు అలాంటి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసింది. ఎలక్షన్ అఫిడవిట్ చూడండి సిర్పూర్లో, ఆన్లైన్ దొరుకుతుంది, డౌన్లోడ్ చేసి చూడండి. ఈసీఐ వెబ్సైట్ నమ్మచ్చా సార్? నమ్మాలి కదా, లేకపోతే తెలిసిపోతుంది ఈ నిజం. ఇంత సోషల్ మీడియా, మీరు రాత్రి 10 అయినా ఇప్పుడు నన్ను పట్టుకున్నారు,
సో మీ మీ ఇంత ఈజీ ఇప్పుడు అన్ని అఫిడవిట్ తీసుకోవచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడగవచ్చు. నేను పనిచేసిన డిపార్ట్మెంట్లో చిన్న మాట, చిన్న ఇంటరప్ట్ ఏంటంటే, నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూ వచ్చే ముందే మార్నింగ్ ఒక పోల్ పెట్టిన, నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ₹1 సంపాదించలేదా? ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఇక డబ్బులు కట్టలచ్చిపోయినట్టే, పోలీస్ డిపార్ట్మెంట్లో మరీ ముఖ్యంగా. అలాంటిది అంత పెద్ద ఉద్యోగం చేసి ఉండడానికి ఇల్లు లేదు. అలాంటి వాళ్ళు చాలామంది నిజాయితీగా పనిచేసి డబ్బులు చేసుకోని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఆ ఆలోచన ఫస్ట్ నుంచి విద్యార్థి దశ నుంచే లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు. అది అర్థమైందా? నా బాల్యంలోనే ఆ భావజాలంతో నెరవేరిన నేను యూనివర్సిటీ విద్యార్థి దశలో కూడా ఉద్యమాల నేతగా పెరిగిన నేను. దాని తర్వాత ఉద్యోగం చేసినప్పటి నుంచి తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన, దాని తర్వాత హైదరాబాద్ నగరంలో పనిచేసిన, దాని తర్వాత గురుకుల పాఠశాలకు సెక్రటరీగా. ఆ పేద విద్యార్థులు 10 లక్షల మంది చదువుతున్నారు. నువ్వు అందులో ఒక్క పైసా సంపాదించినా ఆ విద్యార్థుల పొట్టగొట్టినట్టు పాపం తగులుతుంది. చిన్న పిల్లలు, ఆకలికి అలమటించే వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు, రోడ్ల మీద బిచ్చమెత్తే వాళ్ళు, తల్లిదండ్రులు వలసపోయిన వాళ్ళు, ఇటుక బట్టీల్లో పనిచేసేవాళ్ళు, జీవితాంతం అంటే జీవితంలో ఆశ అంటూ లేకుండా బతికే కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల దగ్గర నుంచి ఎవరు తీసుకున్న పైసలు అది పాపం తగులుతుంది. అంటే మీరు సంపాదించలే కానీ బినామీ పేర్లు ఏమైనా ఇంపాసిబుల్. చూడండి, బినామీలు అన్ని ప్రభుత్వాల దగ్గర ఆనాడు కేసీఆర్ గారి దగ్గర యంత్రాంగం ఉండేది, ఈనాడు రేవంత్ రెడ్డి గారి దగ్గర యంత్రాంగం ఉంది. నేను ప్రతిరోజు కూడా మరి ఆనాడు ప్రభుత్వాల మీద పోరాటం చేసిన ఒక ప్రతిపక్ష నాయకుడి రూపంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద కూడా నేను స్టేట్మెంట్లు ఇస్తున్నా. మరి ఈరోజు ఇప్పటికైనా మరి వాళ్ళందరూ వాళ్ళ సిఐడి కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ వీళ్ళందరినీ పంపించి నన్ను ఎంక్వైరీ చేయొచ్చు కదా. పక్కా 100% అండి, 100%. నేను ఏవైతే చూపించినో అవే నా దగ్గర ఉన్నాయి. ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే మీపై కేసులే, ఒక ఆఫీసర్గా పనిచేసే రాజ్యాంగం తెలిసిన వ్యక్తి, నిజంగా సమాజంలో చాలా మంది అక్రమ కేసుల కింద బలైపోతున్నారు అనుకోవచ్చా? ఈ అంశాన్ని చూస్తే పక్కా అవుతున్నారు. ఇవాళ చాలా కేసులు, చాలా చోట్ల కూడా అక్రమ కేసులు పెట్టి చాలామందిని కూడా రాజకీయ కక్షతోని వీళ్ళు రాజకీయంగా ఎదగకూడదని ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. జైలుకు పంపించిన తర్వాత వాళ్ళు జైల్లో ఉన్న క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ అనుచరులను అందరినీ కూడా లొంగ తీసుకొని వాళ్ళందరినీ రాజకీయంగా న్యూట్రలైజ్ చేయడం కోసమే చాలా చోట్ల కూడా కేసులు పెట్టబడుతుంది. ఓకే, డైరెక్ట్ పాయింట్ వస్తా, గులాబీ గూటిలో అడుగు పెట్టడానికి కారణం ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను బహుజనవాదం అదేవిధంగా తెలంగాణవాదం రెండిటికి కూడా భావసారూప్యత ఉన్నది. ఓన్లీ భావసారూప్యత కోసమే చెప్పేది రెండిటికి భావసారూప్యత ఉన్నది. ఈ రెండు కూడా కలవాల్సిన అవసరం ఉందనే ఆ రోజు నేను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాయావతి గారి పర్మిషన్తో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఒకసారి ఎలక్షన్లో పోరాటం చేశాము, కానీ మీ పార్టీకేమో ఉద్యమ నేపథ్యం ఉంది, మా పార్టీకేమో సామాజిక న్యాయ నేపథ్యం ఉంది, ఇవి రెండు కలిస్తే బాగుంటుందంటే వారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కేసీఆర్ గారు దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రపోజల్, మనం చేద్దాం, కలిసి పనిచేద్దాం, మీకు 1, 2 సీట్లు ఇస్తానని నేను వారు చెప్పడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి. అదంతా అయిపోయిన తర్వాత మార్చి 15వ తారీఖు నాడు మళ్ళీ సడన్గా మార్చి 16వ తారీఖు నాడు సడన్గా ఆ పొత్తు రద్దు చేసుకోమని రకరకాల కారణాలు చెప్పి వాళ్ళు రద్దు చేసుకోమని చెప్పడం జరిగింది. నేను కేసీఆర్ గారికి మాటిచ్చిన, తెలంగాణ ప్రజలకు నేను మాటిచ్చిన, బహుజనవాదం తెలంగాణవాదం రెండు వేరు కాదు, రెండింటికి కూడా భావసారూప్యత ఉంది, తప్పకుండా ఇవి కలవాల్సిన అవసరం ఉందనే ఇవాళ నేను పొత్తుల చర్చకు పోయినా. కానీ చర్చలు మరి ఈ పొత్తు అనేది రద్దు చేయబడ్డది. అందుకొరకు నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాటను, తెలంగాణ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ముఖ్యంగా నా ఎంబడి ఎవరైతే ఉద్యమంలోకి వచ్చిండో వాళ్ళందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేక నేను తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేను మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్. కేవలం ఎంపీ సీటు కోసమే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను ఎంపీగా కాలేదు, నేను ఎంతోమంది ఎంపీలను చూసిన, నేను చెప్పేది వినండి, నేను ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశానండి. నేను ఎంపీ సీటే కావాలని వెంపర్లాడడానికి రాలేదు. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా, రాజకీయ రంగంలో ఉండాలనుకున్నా, ప్రజల కోసం చట్టాలు చేసే ప్రక్రియలో పాల్గొవాలనుకున్నా. నేను ఇంతవరకు చట్టాలను ఆచరణ చేసే డిపార్ట్మెంట్లో పనిచేశాను, కానీ ఇప్పుడు చట్టాలు తయారు చేసే ప్రక్రియలో కూడా పాల్గొవాలనుకున్నా. చట్టం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు కానీ, చట్టం వల్ల ప్రజలకు వేదన కలిగినప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాలనుకున్నా, అంతే తప్ప ఎంపీ అయితేనే నేను రాజకీయాలు ఉన్నట్టు కాదు. అంటే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మీ కష్టాన్ని గుర్తించి కేసీఆర్ ఇచ్చిండా, లేకపోతే మీరు కేవలం ఈ తెలంగాణ ప్రజలు అంటే మీకు ఇక్కడ ఎవరు దిక్కులేక మిమ్మల్ని పెట్టిర్రా అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు? చాలా మంచి ప్రశ్న.
నేను మీ రెండవ పాయింట్కి నేను ఒప్పుకోనండి. ఇక్కడ చాలామంది దొరుకుతారండి. ఇక్కడ ఎంతమంది ఉండరు? 24 అంటే ఇప్పుడున్న సంవత్సరాలు పరిస్థితులలో బీఆర్ఎస్ నుండి పోటీ చేయాలంటే భయపడుతున్న పరిస్థితి కదా. ఎట్లా భయపడుతున్నారు? అసెంబ్లీలో ఓటు 17 మంది మీద పార్లమెంట్ అభ్యర్థులు బరాబర్ ఉన్నారు. ఎవరు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతలేరు కదా. అందరు కూడా దూకుడుగా ముందరికి పోతున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు 10-11 సీట్లు వచ్చినా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఖచ్చితంగా బరాబర్ వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది తెలంగాణలో ప్రత్యేకించి నాగర్ కర్నూలు అభ్యర్థులు దొరకడం లేదు కాబట్టి ప్రవీణ్ కుమార్ దొరికిండు అనేది కాదు. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఇంత చక్కటి పేరున్న వ్యక్తి, పేద ప్రజల కోసం తన జీవితాన్నే ఉద్యోగ జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి, స్వచ్ఛందంగా 7 సంవత్సరాల ప్రభుత్వ సర్వీస్ ఉండగానే పదవీ విరమణ చేసి అది బీఎస్పీలో చేరి సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మన పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఇతనికి డెఫినెట్గా ఈజ్ ఎ ఫిట్ క్యాండిడేట్ ఫర్ 1 ఎంపీ సీట్ అని, అంటే ఒక ఎంపీ సీట్కి ఫిట్ క్యాండిడేట్ అని చెప్పి వారు నన్ను ఏరికోరి సెలెక్ట్ చేయడం జరిగింది. నాగర్ కర్నూల్ ప్రజల అభిష్టం మేరకు, నాగర్ కర్నూల్లో ఉండే ప్రజాప్రతినిధుల అభిష్టం మేరకు నన్ను వారు మరి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎలా ఉంది నాగర్ కర్నూలుకు సంబంధించి 7 పార్లమెంట్లో అసెంబ్లీకి సంబంధించి ఓవరాల్గా పార్లమెంట్ సెగ్మెంట్ అంతా తిరుగుతున్నారు. ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అధికారిగా చూసినప్పుడు ఎలా ఉంది, పొలిటీషియన్గా చూసినప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే ఇక్కడ సొక్క మాత్రమే మారింది, మనిషి మారిందా లేదా అనేది మీరే చెప్పాలి. ఆఫ్ కోర్స్ ఎస్. నేను అప్పుడు కాకి చొక్కా వేసుకొని AK-47 తుపాకీ పట్టుకొని ఉద్యోగం చేసిన వ్యక్తిగా ప్రజలకు పరిచయం. దాని తర్వాత గురుకుల పాఠశాల సెక్రటరీగా మరి స్కూళ్ళ చుట్టూ తిరిగి విద్యార్థుల జీవితాలు కాపాడడం, వాళ్ళ భవిష్యత్తును బాగు చేయడం అనేది ప్రజలు చూశారు. కానీ ఇప్పుడు మరి ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలు నన్ను డిఫరెంట్గా చూస్తున్నారంటే లేదు. అదే ప్రవీణ్ కుమార్ లాగానే చూస్తున్నారు, అదే చూస్తున్నారు, అదే విధంగా మాట్లాడుతున్నాను. ఎవరు ఈవెన్ ప్రతి విపక్షాలు కూడా నిజంగా మీరు పరిచయం అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే చాలామంది నాయకులు, బీజేపీలో ఉండే చాలామంది నాయకులు కూడా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో క్రాస్ ఓటింగ్ చేయబోతున్నారు నాగర్ కర్నూలు. మీకు ఎస్ సార్ బలమైన అభ్యర్థులు సార్. పక్కన మీరు ఒక మాట అన్నారు, వాళ్ళు అవినీతికి బలమైన అభ్యర్థులు. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు ముఖ్యమంత్రులు. ఇక్కడ కూడా ఇప్పుడు గతంలో పనిచేసిన ఎంపీగా అనుభవం ఉన్న ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంకొకరు కూడా ఆర్థిక వనరులు ఉన్నాయి కదా మీ దగ్గర, కేవలం న్యాయం వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, మీ దగ్గర ఏముంది? జనబలం. అదే మాట ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా చెప్పారు కదా. అట్లా కాదండి, ఇప్పుడు పరిస్థితులు మారినాయి. నేను ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు చాలా తేడా ఉంటుంది. అవును, ఎంపీ ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా క్యాండిడేట్ను చూస్తున్నారు, క్యాండిడేట్ యొక్క గుణగణాలు చూస్తున్నారు, క్యాండిడేట్ యొక్క నేపథ్యం చూస్తున్నారు. క్యాండిడేట్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చినాడే, క్యాండిడేట్ అంటే అభ్యర్థి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చిండు, ఒక రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు ఏరుకోరి ఈయనకే ఇచ్చిండ్రు, ఎందుకు ఈ ప్రాంత మట్టి బిడ్డనే ఎన్నుకున్నాడు కేసీఆర్ గారు అని చాలా క్లియర్గా చూస్తున్నారు. నా ప్రత్యర్థులు ఎక్కడోళ్ళండి వాళ్ళు, మల్లు రవి ఎక్కడైనా ఖమ్మం నుంచి ఇక్కడికి ఈ ప్రజలు 4 సార్లు తిరస్కరించిన ప్రతిసారి అతన్ని తిరస్కరిస్తున్నారు. పోయిన 2019 ఎలక్షన్లో కూడా అతన్ని తిరస్కరించిండు. మళ్ళీ అతను బలవంతంగా ఈ ప్రజల తనకు తాను రుద్దుకోబడుతున్నాడు. సో అతను ఏం చేసిండు ఈ ప్రాంతానికి? 24 సంవత్సరాల క్రితం ఎంపీగా పనిచేసిన మల్లురావు ఈ ప్రాంతానికి ఒక్క పైసా పని చేయలేదు. ఖమ్మంలో పుట్టి ఇక్కడికి వచ్చి ఏం రాజకీయం చేస్తారు? ఇక్కడ మట్టి బిడ్డలు లేరనా, ఈ ప్రాంత బిడ్డలు లేరనా? సో అది ఆయన పరిస్థితి. ఇంకా రెండవది మీకు భరత్ ప్రసాద్ పోతుగంటి రాములు అనే ఒక ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కొడుకు. ఆయన జెడ్పీటీసీగానే మా జెడ్పీటీసీ కనిపించడం లేదు అని చెప్పి కల్వకుర్తి ప్రజలందరిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండు. 6 నెలలు 2 సంవత్సరాలు కనిపించకుండా పోయాడు ఆయన రేపు ఎంపీ అయితే ఏం చేస్తాడు? ఆ టేబుల్ల మీద చప్పట్లు కొట్టడం తప్ప వాళ్ళ నరేంద్ర మోడీ ఎవరో మాట్లాడుతుంటే. సో ఈ విధమైన వ్యక్తులు ఈ ప్రాంతానికి న్యాయం చేయలేదు. ఇవాళ పెంట్లవెల్లిలో ర్యాలీ చేస్తుంటే ఒక ముసలాయన అన్నాడు, నాయన నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఓటేస్తున్నా, మా ప్రాంత ప్రజలకు ఒక చిరకాల కోరిక ఏంటంటే రైల్లో తిరగాలని. మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం రైలు వ్యవస్థ కోసం, ఇంతవరకు ఒక్కసారి కూడా రైలు చూడలేదు, రైలు పట్టాలు చూడలేదు మా ప్రాంతంలో. సో కనీసం నీ వలన అనేది వస్తుందని. మరి ఇంతవరకు ఏం చేసిండు ఎంపీలు? పార్టీలకు అతీతంగా. ఒక చిన్న ఇంటరప్షన్ నేనేమంటున్నానంటే, మీరు అభ్యర్థుల గురించి చెప్పారు, మీరు చిన్నతనం నుండి కూడా ఇదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఎన్నో అనుభవాలు చూస్తారు. ఎందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందలే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్తారు? ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదంటే ఈ ప్రాంతం గురించి చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు అంటే బలంగా ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కానీ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ రావాల్సిన నిధులు కానీ వాటన్నిటి గురించి స్పష్టంగా ఎక్కడెక్కడ ఎందుకు నిధులు కావాలి అనే వాటి గురించి అడిగి పోరాడే నాయకులు పెద్దగా లేకపోవడం, లేరని కాదు, ఇప్పుడు అంత కొంత డెవలప్ జరిగింది. కానీ మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఈ ప్రాంతం ఇప్పటికి కూడా నిరాదరణకు గురైందనేది మనం చెప్పగలం. ఒక్క ఇండస్ట్రీ లేదు, మీరు చూడండి, మీరు ఒక్క ఇండస్ట్రియల్ కారిడార్ లేదు ఇక్కడ. ఇది 3 రాష్ట్రాల మధ్యలో ఉన్న ప్రాంతం. ఒకవైపు ఎంతో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం ఇది, రెండోది జీవనదులు ఉన్న ప్రాంతం. మీకు కృష్ణా తుంగభద్ర నది నిరంతరం పారుతూనే ఉంటాయి. సో తర్వాత మీకు నల్లమల అటవీ ప్రాంతం ఉన్నది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నా కూడా మరి గట్టులో అత్యంత తక్కువ అక్షరాస్యత నమోదైంది. దేశంలోనే అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో గట్టు ఒకటి. ఇప్పటికి కూడా పిల్లలు 13-14 సంవత్సరాల వయసులో సీడ్ పత్తి పంటలకు వెళ్ళిపోతారు. సో ఇప్పటికి కూడా చాలామంది నంద్యాల పోయి ఇటుక బట్టీలకు వలసపోతారు, ఎండాకాలంలో నల్గొండకు వలసపోతారు. ఇంక ఇప్పటికీ గుంటూరు పోయి మిరప తోటలకు మరి మిరప ఏరడానికి వలసపోతారు. అంటే వలసలు మనం అనుకున్నంతగా తగ్గలేదు. ఈ మధ్యన నిరంజన్ రెడ్డి గారు, తర్వాత మరి జనార్దన్ రెడ్డి గారు, కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో కొంత డెవలప్మెంట్ అయింది. కానీ అంతకుముందు చాలా అంటే చాలా నిరాదరణకు గురైన ప్రాంతం ఇది. సో కానీ ఈ డెవలప్మెంట్ అనే ప్రాసెస్ను ఇంకా యాక్సిలరేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం. నిజంగా మీరు చూస్తే ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి నంద్యాలయ్య ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన అసలు ఒకే నామకే వస్తే ఒక కలెక్టరేట్లో ఆయన మరి ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ వేసి వెళ్ళిపోయాడు. ఆయన 2014లో గెలిపించింది ప్రజలు. అదేవిధంగా ఇంతకుముందు భీమసేనో ఎక్స్ ఆయన ఈ ప్రాంతం చెందిన వ్యక్తి కాదు. సో ఇట్లా మల్లు రవి వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతేతరులు అయినప్పటికీ కూడా వీళ్ళకు ఏదో ఓట్లేసి గెలిపించారు. తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా పెద్దగా మరి మా ఉదాహరణకు పోతుగంటి రాములు గారు ఆయన ఎంపీ అయ్యాడు 2019లో. 22 రోజులు పార్లమెంటుకు పోతే కేవలం 6 నిమిషాలు మాట్లాడింది. దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉంటారు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంతో మహబూబ్నగర్ జిల్లాలో సగం ఇది, అంత పెద్ద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సగం ప్రాంతం ఇది. దీని గురించి కేవలం 6 ప్రశ్నలు వేసాడానండి ఆయన. అంటే అలాంటి ప్రజాప్రతినిధులు అమాయకంగా ఈ ప్రజలు రాజకీయ చైతన్యం లేకపోతే వాళ్ళ భవిష్యత్తు మీద స్పష్టమైన అవగాహన లేక ఈ ప్రాంతం మీద నిరాశతో ఇంత చెప్తున్నారు కదా సార్. మీకు ఇక్కడ విపక్షాలతో పోటీ ఉందా, మీకు మీరే పోటీయా, ప్రజలతో గెలుపు ఖాయం చేసుకొని కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారా? నేనైతే 100% కాన్ఫిడెంట్గా ఉన్నా. ఈసారి బీజేపీలో ఉన్న ప్రజలు, కార్యకర్తలు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఈసారి ప్రవీణ్ కుమార్కి ఓటైపోతున్నారు 100%. మీరు చూడండి పార్టీలకు సంబంధించి కూడా ఇక్కడ బీజేపీ జై శ్రీరామ్ నినాదం పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో మనం ఎట్లా గెలిచాం, రాబోయే కాడ కూడా మనమే గెలుస్తామని చెప్పి అసెంబ్లీలో ఎట్లాగో మోసం చేసాం, ఇప్పుడు కూడా మోసం చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరి పట్టం కడతారు, ఎందుకంటే కార్యకర్తలు కూడా నిరాశతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో మీరు పార్టీలో జాయిన్ అవ్వడం, ఎంపీ అభ్యర్థిగా ఉండడం. మా కార్యకర్తలు నిరాశతో లేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దెబ్బతిన్న పులులాగా ఉన్నారు. వాళ్ళు అంటే కాంగ్రెస్ అమలు కాని మోసాలను, హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసింది, పట్టపగలే మోసం చేసింది అనేది చాలా తొందరగా గుర్తించారు ప్రజలు. అందుకొరకే ఈరోజు తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ 100 రోజులలో కావచ్చు, ఇప్పుడు అభ్యర్థుల కోసం ఎలక్షన్లో కావచ్చు, ఏదైనా మళ్ళీ అలాంటి బూటకపు హామీలు ఇస్తున్నారా? నాగర్ ప్రజలను నమ్మరు. రేవంత్ రెడ్డి మాటికి నేను పాలమూరు బిడ్డను, నేను పాలమూరు బిడ్డను అందుకోసమే ప్రశ్న అడిగిన మిమ్మల్ని. నేను కూడా పాలమూరు బిడ్డను, ఓకే నేను పాలమూరు బిడ్డనే. కానీ ఆయన అబద్ధాలు చెప్పి పాలమూరు ఇజ్జత్ తీస్తున్నాడు. ఓకే, నేను నిజాలు చెప్పి పాలమూరు ఇజ్జత్ కాపాడుతాను. నిజం చెప్తున్నా. ఆయన అన్ని అబద్ధాలు చెప్పి పాలమూరులో రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తారా అని పాలమూరు ఇజ్జత్ నిలువునా తీసేసిండు రేవంత్ రెడ్డి. పాలమూరు ఇజ్జత్ కాపాడుతున్నాడు ప్రవీణ్ కుమార్. అంటే ఇక్కడ అభ్యర్థులతో పోటీ కాదు, సీఎంతో పోటీ అనుకోవచ్చా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ రేవంత్. ఎవరితో పోటీ అనేది కాదు, ఇక్కడ ఈ 10 సంవత్సరాల నిజాంకి 4 నెలల నయవంచనకు మధ్యలో పోటీ. ఇక్కడ అబద్ధాలు చెప్పే కొండ చిలువలకు ఈరోజు ఈ కొండ చిలువలకు గుణపాఠం నేర్పాలని తహతహలాడుతున్న లక్షలాది చలిచీమలకు మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటం అహంకారానికి, అబద్ధాలు చెప్పి అధికార పీఠం ఎక్కిన అహంకారానికి, అదేవిధంగా
ప్రజలు మోసానికి గురయ్యి ఒక్క క్షణం ఆలోచించకుండా ఓటేస్తే ఒక గొప్ప ఆశయం ఓడిపోయింది. ఈ పోరాటం ఒక అహంకారానికి ఆశయానికి మధ్యలో జరుగుతున్నది. ఈ పోరాటం రోజు పొద్దున్న లేగానే వలవట్టుకొని ఎక్కడ ప్రతిపక్ష పార్టీల నాయకులు దొరుకుతారు, ఎమ్మెల్యేలు దొరుకుతారని డబ్బుల మూటలు మోసుకొని పోయి వాళ్ళు గాలం వేసి పట్టుకునే ఒక నాయకుడికి, అదేవిధంగా రోజు తెలంగాణ కోసం బాగా కలలు కని ఆ తెలంగాణను ఇంకా ఏ విధంగా కాపాడుకుందాం, ప్రజలను ఏ విధంగా బాగు చేద్దామని ఇంకొక నాయకుడికి మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఆ రెండవ కోవలోకి కేసీఆర్ గారు వస్తారు. ఆ కేసీఆర్ గారు వెనుక నడుస్తున్నది. అంటే నాగర్ కర్నూలు కోసం మీరు మేనిఫెస్టో స్వతహాగా ఏదైనా తయారు చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన అభ్యర్థి గుర్తుగా మనం గెలుస్తాం, నన్ను నమ్మండి, నేను ఈ ప్రాంత బిడ్డని అనే కోణంలో మీరు ప్రచారం చేస్తారు? లేదండి, నేను నాగర్ కర్నూలుకు ఏం చేయాలన్న దానికి స్పష్టమైన మేనిఫెస్టో నాకుంది. ఏ విధంగా చెప్తున్నారు ప్రజలకు? ఎస్, నాగర్ కర్నూలు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అవును, 3 రాష్ట్రాల మధ్యనున్న నియోజకవర్గం. దాంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 2 జీవనదులున్న నియోజకవర్గం. ఓకే, తర్వాత వలసలు బాగా ఉన్న నియోజకవర్గం. వనపర్తి లాంటి ప్రాంతాలు, వనపర్తి లాంటి పట్టణాలు, నాగర్ కర్నూలు లాంటి పట్టణాలు విద్యకు నిలయాలు. రైట్, గద్వాల కూడా అంతే. అదేవిధంగా నాగర్ కర్నూలు నియోజకవర్గం మీకు దక్షిణ కాశీ పేరుగాంచిన జోగులాంబ దేవాలయం అంటే అలంపూర్ పట్టణం. అదేవిధంగా మీకు శ్రీరంగాపురంలో ఇంకొక గొప్ప దేవాలయం సోమశిల దేవాలయం, అదేవిధంగా మరి నల్లమల రోడ్లో ఉమామహేశ్వర స్వామి దేవాలయం, బీచ్పల్లి దేవాలయం, అట్లా చాలా గొప్ప గొప్ప దేవాలయాలు. అదేవిధంగా మరి తూర్పు చాళుక్యులు, తర్వాత మరి కాకతీయులు, వీళ్ళందరూ విజయనగర సామ్రాజ్యం పరిపాలించిన ప్రాంతం ఈ ప్రాంతం. బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలు, పాపనాశనము, చాలా గొప్ప ప్రశస్తి ఉన్న ప్రాంతం. అంటే ఎన్నికల కోసం ప్రాంతంలో పుట్టినండి. నేను ఎప్పటి నుంచో ఇదే పాటు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎన్నికల కోసం నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలు వచ్చినా ఎన్నికలు చూపెడుతున్నారు మీ మాటలలో, అందుకే నాకు డౌట్ వచ్చింది. నేను క్లియర్ గా అదే చెప్తున్నా కదా. నేను రాజకీయ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పి నేను 9వ తారీఖు డిసెంబర్ పోయి బ్యాంకుకు పోయి మీకు డబ్బులు 2 లక్షలు తీసుకోండి అని చెప్పి పట్టపగలే మోసం చేసి నేను అధికార పీఠం ఎక్కాలని తహతాలు ఆడుతున్న వ్యక్తి కాదు, పాపం చేసినట్టు. కానీ మీలో పొలిటీషియన్ అయినా ఆఫీసర్ అయితే బ్రతికే ఉన్నాడు, పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. చివరి వరకు ఆ విధంగానే ఉంటాను. నేను అనేది ఏంటంటే ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. నకిలీ విత్తనాల బెడద మరి ముఖ్యంగా నడిగడ్డ అంటే జోగులాంబ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల బెడద చాలా ఉన్నది. దాన్ని అరికట్టడానికి రకరకాల కార్యక్రమాలు చేయవచ్చు. అదేవిధంగా నిరక్షరాస్యత చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం, దీనికోసం ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ తీసుకోవచ్చు. ఇంకా ఎన్నో విద్యాలయాలు తీసుకురావచ్చు, నవోదయ విద్యాలయాలు. గిరిజన బిడ్డలు చాలామంది ఉంటారు, వాళ్ళందరి కోసం ఏకలవ్య మోడల్ స్కూల్స్ తీసుకురావచ్చు. ఈ ప్రాంతానికి నేను గురుకుల పాఠశాలలో ఏ విధంగా అయితే సైనిక్ స్కూల్స్ పెట్టానో ఆ విధంగా మరి ఎన్నో సైనిక్ స్కూల్స్, సైనిక్ కాలేజెస్ ఈ ప్రాంతానికి తీసుకురావచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నాగర్ కర్నూలు కానీ తర్వాత వనపర్తి కానీ ఇవి 2 కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ హబ్ అయిపోయినాయి. గద్వాల కొంతవరకు ఉంది. ఈ 3 ప్రాంతాలకు అనుసంధానంగా ఇండస్ట్రియల్ హబ్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. చిన్న చిన్న ఇండస్ట్రియల్ కారిడార్స్ లేకపోతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేయవచ్చు. భారత ప్రభుత్వంలో ఎన్నో స్కీమ్స్ ఉంటాయండి. ఆ స్కీమ్స్ అన్నిటి కూడా ఈ నాగర్ కర్నూలు ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా, పైలట్ ఏరియాగా తీసుకోవచ్చు. అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా నాగర్ కర్నూలు ప్రాంతాన్ని ఒక పైలట్ జోన్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా నిరుద్యోగులు ఎంతోమంది అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్కు వీటికి పోతున్నారు. వాళ్ళందరి కోసం ఇక్కడే లోకలైజ్ సెటిలైట్ కోచింగ్ సెంటర్స్ పెట్టవచ్చు. దానికి పెద్ద ఖర్చు కూడా కదా. ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ క్రియేటివిటీ. ఆ క్రియేటివ్ ఐడియాస్తోని చాలా వరకు చేయవచ్చు. అదేవిధంగా నల్లమలలో అడవి ప్రాంతం కాబట్టి వెదురు, అడవి ఉత్పత్తులు ఎన్నో ఉంటాయి. వాటి కోసం ఒక పేపర్ మిల్ తీసుకురావచ్చు. తర్వాత మీకు ఇప్పుడు 3 రాష్ట్రాల మధ్యలో ఉందన్నాను కదా, నేషనల్ హైవేస్ క్రియేట్ చేయవచ్చు, 4 లేన్ హైవేస్ క్రియేట్ చేయవచ్చు. రాయచూరు నుంచి డైరెక్ట్గా ఇక్కడికి పోవడానికి, ఏది మన ఆంధ్రప్రదేశ్ పోవడానికి. అదేవిధంగా మరి కొల్లాపూర్ మీదుగా, సోమశిల మీదుగా సిద్ధేశ్వరం పోవడం కోసం ఎన్నో హైవేస్ క్రియేట్ చేయవచ్చు. వాటికి నేషనల్ స్టేటస్ తీసుకురావచ్చు. హైవేస్ వచ్చే కొద్ది వాటితో ఎకానమీ వస్తుంది, ఇండస్ట్రియల్ కారిడార్కు కనెక్టివిటీ పెరుగుద్ది. ఇవన్నీ కూడా చేయవచ్చు. అదే కాకుండా ఇక్కడ బాగా చదువుకున్న విద్యార్థులు వాళ్ళు విదేశీ విద్యకు పోయే విధంగా ఇక్కడ ఐఎల్స్, తర్వాత టోఫెల్, జిఆర్ఈ, జీమాట్ లాంటి కోచింగ్ సెంటర్స్ ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేయవచ్చు. ఎంపీ ల్యాడ్స్ 25 crores వస్తాయి 5 yearsకు. దాంతో కార్పొరేట్ సోషల్ నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదివానండి. నాకు విదేశాల్లో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తెలుసు, దేశంలో కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తెలుసు. నేను సోషల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు ఎన్నో స్వచ్ఛంద సంస్థలతో పనిచేశాను. వాళ్ళందరూ కూడా
మమ్మల్ని దగ్గరుండి పని చేయించే నాయకుడు దొరికితే బాగుంటుంది అని అనుకునేవాళ్ళు. సో అలాంటి నాయకుడిగా నేను తప్పకుండా అలాంటి సంస్థలను తీసుకురావడం, కార్పొరేట్ సంస్థలను తీసుకురావడం, వాళ్ళందరితో కలిపి ఒక ట్రయాంగిల్, అంటే కార్పొరేట్ రంగం, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఈ మూడు కలిసి ఒక ట్రయాంగిల్ గీసి ఆ ట్రయాంగిల్ ద్వారా వీళ్ళందరితో పని చేయించవచ్చు. ఈ ప్రాంతంలో ప్రతిదీ ప్రభుత్వం చేయాలని లేదు, ప్రభుత్వ సహకారం లేకుండా కూడా చాలా చేయవచ్చు. సో అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి అధికార పార్టీ విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నది, తప్పుడు కేసులు పెడతా ఉన్నది. మరి ఈ ప్రాంతంలో 5 చోట్ల అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెడతా ఉన్నది. ఆ వీడియో నిన్న తెలుగు స్క్రైబ్ అనే దాని మీద కేసు పెట్టిండు. అట్లా ప్రతి చోట కూడా ఇక్కడ కూడా కొల్లాపూర్ ప్రాంతంలో ఇక్కడున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు విపరీతంగా కేసులు పెట్టిస్తూ ఉన్నాడు. సో చాలా చోట్ల కూడా మరి అమాయకుల మీద మా కార్యకర్తలు మీరు హెల్ప్ చేస్తున్నారు. తప్పకుండా చేస్తామండి. వాళ్ళ గొంతుగా ఉంటా, వాళ్ళకి రక్షణగా ఉంటా, రక్షణ కవచంగా ఉంటా. నేను పోలీస్ స్టేషన్లో పోయి పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి ఎందుకు ఈ కేసు పెట్టిండ్రు, మీరు ఇక్కడ కేసు పెట్టినప్పుడు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు మా పోలీస్ స్టేషన్లలో బైండింగ్ ఓవర్ కింద 108 CRPC కింద కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను పిలుస్తున్నారు. మరి కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు పిలుస్తలేరు? వాళ్ళు కూడా పిలవాలి. గుడ్ బిహేవియర్ కోసం మమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళు కూడా పిలవాలి కదా. ప్రతిసారి కూడా మేము జెన్యున్ కేసు పెడితే వెంటనే కౌంటర్ కేసు. మన కొల్లాపూర్లో అదే జరిగింది. జనులు మా కార్యకర్తల పొలం మీదకి వచ్చి తంతరు, వీళ్ళు పోలీస్ స్టేషన్ మీద పోతేనేమో వీళ్ళేమో నిందితులు అవుతారు, తన్నినోళ్ళు బాధితులు అవుతారు. మేము పోయి అడిగేదాకా మళ్ళీ దానికి స్పందన లేదు. అంటే ఆ విధంగా అధికార యంత్రాంగాన్ని అక్రమంగా వాడుకుంటారు. ఇవన్నీ కూడా అడ్డుకట్ట వేస్తాం, అది కూడా నాకు హామీ అని చెప్తున్నా. అదేవిధంగా 24/7 అవైలబుల్ ఉంటా. నేను ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ ఉంటారు సార్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మిమ్మల్ని ప్రజలు కలవాలంటే? నా సొంతూరు అలంపూర్ అండి. అలంపూర్ రైట్ సార్. మీరు చెప్తే చాలా బాగా అద్భుతంగా అనిపించింది నిజంగా కూడా. ఒక నిమిషం సరే, ఇక నాగర్ కర్నూలు అభివృద్ధి అయిపోయింది 100% అవుతుంది. నేను ఒక నిమిషం గురుకులాలలో నాకు ఏ టార్గెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా గురుకులాల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన, గురుకులాల నుంచి ఒక చిన్నారి బిడ్డ 13 సంవత్సరాల వయసులోనే అత్యంత చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కి ఇప్పటికి కూడా చెక్కు చేరిన ప్రపంచ రికార్డు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ గురుకులాలు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీ. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ గురుకులాల గురించి చర్చ జరుగుద్ది. తెలంగాణ గురుకులాల గురించి వరల్డ్ బ్యాంక్లో కేస్ స్టడీస్ ఉన్నాయి. రేపు నాగర్ కర్నూలు గురించి కూడా దేశం అంతా చదువుకునే విధంగా నాగర్ కర్నూలు తయారు చేస్తారు. రైట్, బాగుంది సార్ మీరు చెప్పింది. కానీ నిజంగా అభివృద్ధి చేయడానికి ఒక విజన్ అయితే మీ దగ్గర ఉంది, అది ఇక్కడ ప్రజలకు కూడా అర్థమైంది. కానీ మీకున్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలు లేరు, తక్కువగా ఉన్నారు, 2 5 లేరు. మరి ఓటు బ్యాంకు పరిస్థితి ఏంటి నిజంగా? సరే, మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు, నిజమే ఒప్పుకుందాం. కానీ ఇక్కడ ఓటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే మేము ఎందుకు వేయాలని ఈ ప్రాంత బిడ్డలు అడిగినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోట్ వచ్చే మాట ఏంటి? అందరూ అభ్యర్థులే ఉన్నారు, మీరు చెప్పింది బాగానే ఉంది, మీరు ఆర్థికంగా లేరు, మళ్ళీ ఇక్కడ బిడ్డే. కానీ ప్రజలు ఎలా ఒప్పించారు? ప్రవీణ్ కుమార్కి ఎందుకు వేయాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో లేనప్పుడే లక్షలాది మంది జీవితాలు బాగు చేసిండు. ఓకే, రాజకీయాల్లోకి వస్తే ఇంకా అంతకన్నా 10 రెట్లు ఎక్కువగా చేస్తాడు. నెట్ల నమ్మాలి అని అడుక్కోవచ్చు. నా గతం చూడమంటున్నా. నా గతంలో నేను చూసిన నా వల్ల లబ్ధి పొందిన లక్షలాది మంది బిడ్డలు ఈరోజు తెలంగాణలో సజీవంగా ఉన్నారు, అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. వాళ్ళే ఎగ్జాంపుల్. నువ్వు ఏం చేసినావంటే కేసీఆర్ 10 సంవత్సరాల అభివృద్ధి చేస్తూ ఓడగొట్టిల్లు, మీరు ఇంత ఏడుస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఎందువరకే మాకు మళ్ళీ కేసీఆర్ సారే కావాలంటున్నారు, సో మళ్ళీ కారే కావాలంటున్నారు. సో తప్పకుండా ప్రజలు నన్ను విశ్వసిస్తారనే నమ్మకం నాకున్నదండి. అంటే ఎలా ఒప్పిస్తారు ప్రజలను? ఇప్పుడు ఆర్థికంగా మీరు పంచలేరు, అందరు అభ్యర్థుల్లాగా. మీరు చదువుకున్న వ్యక్తి, గొప్ప ఆఫీసర్గా పనిచేసిర్రు, పేదింటి నుండి వచ్చిళ్ళు. సరే, ప్రజల్ని ఒప్పించే ప్రయత్నంలో ప్రచార స్థాయిలో నేను ఒప్పించే ప్రయత్నం పెద్దగా చేయడం లేదు. ప్రజలు ఆల్రెడీ నమ్మిండ్రండి. అందుకొరకే నాతోని స్వచ్ఛందంగా నడుస్తున్నారండి వాళ్ళు. నేను ఎక్కడ రోడ్ షోలు పెట్టినా, ఎక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి పోయినా, కొన్ని చోట్ల అయితే సార్ మీరు రానవసరం లేదు, మీ గురించి మాకు ఆల్రెడీ తెలుసు. మా పిల్లలు, నేను మన కొల్లాపూర్లో రోడ్ షో చేస్తుంటే ఒక ముసలాయన నేను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నా, నీ వల్ల నా 3 బిడ్డలు డాక్టర్లు అయినరు అని చెప్పి గట్టిగా నన్ను అలుముకున్నాడు. మీరు మీ 3 బిడ్డలు డాక్టర్ అయినరు, నేను అందరికీ చెప్తాను నువ్వే రావాలి అని చెప్తున్నా. సో ఆ విధంగా ప్రతి చోట కూడా మరి దీని మీద చర్చ జరుగుతుంది. నేను ఇంతవరకు చాలా గ్రామాలకు వెళ్ళలేదండి. ఓకే, అయినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎన్ని గ్రామాలు తిరిగారు సార్? ఇప్పటివరకు మొత్తం నియోజకవర్గాలలో మొత్తం 7 ఇట్లా 100 గ్రామాలు తిరుగుతాయి. 100 గ్రామాలు నియోజకవర్గాలు చుట్టేసారు. అంతకన్నా ఎక్కువ 7 నియోజకవర్గానికి దాదాపుగా
100 నుంచి 130, 140 గ్రామాలు ఉంటాయి. మ్యాక్సిమం ఒక 100 గ్రామాలు తిరిగి ఉంటాను, అంతకన్నా ఎక్కువ తిరగలేను కూడా. ఈ ఎమ్మెల్యేల ద్వారానే ఇది జరగాలి తప్ప మొత్తం నా ద్వారా జరుగుతుంది. మా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా మొండి పట్టుదలతో ఈసారి తప్పకుండా మరి రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టాలి. ప్రజలు కూడా బాగా కసి మీద ఉన్నారు. ఎట్లను చేసి ఈ ప్రభుత్వానికి, అబద్ధాల ప్రభుత్వానికి, నయవంచక ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టాలని. సార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్పు పేరుతో వచ్చింది. ఆ ప్రభుత్వం 100 రోజులు, దాదాపుగా 130 రోజులు కూడా పూర్తయిపోయింది. ఆ ప్రభుత్వం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ ఏంటి? అది అబద్ధాల ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, అహంకార ప్రభుత్వం. వాళ్ళు తెలంగాణలో ఒక్క క్షణం కూడా అధికార పీఠం మీద కూర్చోవడానికి అర్హులు కాదు. కాంగ్రెస్ కాదు, వాళ్ళకి ఆ సీన్ లేదు. ఇప్పుడు ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలన్న భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం ఉంటుందా? బరాబర్ ఉంటుంది. అది రాజకీయాలు ఎట్లా మారుతాయో ఇప్పుడే చెప్పడం కష్టం. తప్పకుండా రాబోయే రోజులు మంచి రోజులని నేను అనుకుంటున్నాను. తెలంగాణ అయితే కాంగ్రెస్ ముక్త తెలంగాణ కావాలని కోరుకుంటుంది. కాంగ్రెస్ పీడ విరగడ కావాలని కోరుకుంటుంది తెలంగాణ. ఫైనల్గా నాగర్ కర్నూలు ప్రజలకు మీరు ఏం చెప్తారు? వాళ్ళే ప్రత్యక్షంగా నాగర్ కర్నూలు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు. మీరు ఇప్పటి వరకు నన్ను ఆదరించిన తీరు, నాపై చూపించిన ప్రేమకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీ బిడ్డగా, ఈ ప్రాంత మట్టి బిడ్డగా, ఈ ప్రాంతంలో నడక నేర్చుకొని చదువు నేర్చుకున్న బిడ్డగా మీరందరూ కూడా మరి మే 13వ తారీఖు నాడు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, ఎలాంటి అసత్య ప్రచారాలకు లోను కాకుండా, నయవంచనకు గురి కాకుండా అందరూ కూడా భారీ సంఖ్యలో మొదటి గంటలోనే, పోలింగ్ స్టార్ట్ అయిన మొదటి గంటలోనే, మే 13వ తారీఖు నాడు మొదటి గంటలోనే మీరందరూ కూడా లైన్లో నిలబడి, ఎండ ఉన్నా, వాన ఉన్నా, గాలి దుమారం వచ్చినా, ఏం వచ్చినా కూడా దయచేసి మరి పోలింగ్ బూత్కు పోయి మీ విలువైన ఓటును కారు గుర్తుకు వేయండి. అదేవిధంగా పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం, ఈ దేశంలో రాజ్యాంగ రక్షణ కోసం, ఈ కాంగ్రెస్ నయవంచక పాలన నుంచి మరి విముక్తి కావడం కోసం మీరందరూ మరి దయచేసి మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. చూసారు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండి, ఒకప్పుడు అధికారి, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నాగర్ కర్నూలు పోటీ చేస్తుండడం. మరి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో అద్భుతమైన విజన్ అయితే వారి మనసులో వారైతే రాస్తారు. మరి మేనిఫెస్టో అమలు చేస్తే అద్భుతంగా ఉంటుంది. మరి నాగర్ కర్నూలు ప్రజల తీర్పు ఎలాగ ఉంటుంది? నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నమ్మి పార్లమెంటుకు పంపిస్తారా? ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే